హే ఎవ్రీవన్, మన ఈరోజు సోలానా బ్లాక్ చైన్ నెట్వర్క్లో ఎయిర్ డ్రాప్ వచ్చే పొటెన్షియల్ ఉన్న ప్రోటోకాల్స్ గురించి చూద్దాం. ద ఫస్ట్ వన్ ఈజ్ రెయినిఫై. రెయినిఫై ఈజ్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ ప్రోటోకాల్స్. ఒకసారి ఇది ఇంగ్లీష్ మాట్లాడే ముందు ఒకసారి వాళ్ళ యొక్క ఎక్స్లో వాళ్ళ ప్రొఫైల్ చూద్దాం. ఒకసారి వీళ్ళ ప్రొఫైల్ చూస్తే ఇక్కడ ఏముందంటే ఇట్స్ లీడింగ్ P2P ప్రోటోకాల్ టు బారో, డిపాజిట్ అండ్ లెవరేజ్ ట్రేడ్, నో ప్రైస్ లిక్విడేషన్స్. సో హియర్ ఇక్కడ P2P అంటే ఏంటంటే, P2P అంటే పియర్ టు పియర్. సో బేసికలీ డైరెక్ట్ యూజర్ టు యూజర్ మీరు లెండ్ చేసుకోవచ్చు, లేదంటే బారో చేసుకోవచ్చు మనీ. సో ఫర్ ఎగ్జాంపుల్ లైక్ మీ ఫ్రెండ్స్ దగ్గర మనీ తీసుకోవడం, వాళ్ళకి లెండ్ చేయడం. సో ఇలాంటిది డైరెక్ట్ పర్సన్ టు పర్సన్, నో థర్డ్ పార్టీస్ అనమాట. సో ఈ ప్రోటోకాల్లో మీరు ఈ ప్రోటోకాల్లో ఏం చేయొచ్చు అంటే, ఇక్కడ మీరు లెండ్ చేయొచ్చు, బారో చేసుకోవచ్చు, లేకపోతే బై నో పే లేటర్ ఆప్షన్ కూడా ఉంది దీంట్లో. సో దీంట్లో ఎయిర్ డ్రాప్ ఆపర్చునిటీ ఎలా ఉందంటే, ఇక్కడ చూసారంటే మీకు డ్రాప్లెట్స్ ఎలా ఉన్నాయి కదా. సో మీరు లెండ్ చేస్తే $1 లెండ్ చేస్తే మీకు 1.5 వర్త్ ఆఫ్ డ్రాప్లెట్స్ ఇస్తారనమాట. ఒకవేళ మీరు పూల్ క్రియేట్ చేసిన తర్వాత మీరు లెండ్ చేసినప్పుడు ఎవరు తీసుకోకపోతే మీకు 1 డ్రాప్లెట్ అనేది ఇస్తారు. ఒకవేళ మీరు మనీ కానీ బారో చేసుకుంటే మీకు 2.25 డ్రాప్లెట్స్ అనేది ఇస్తారు. సో నేను దీని గురించి సెపరేట్ వీడియో చేస్తాను. అసలు దానిలో పూల్ అంటే ఏంటి, అసలు మీరు లెండ్ చేస్తే పాయింట్స్ ఎలా వస్తాయి, బారో చేస్తే పాయింట్స్ ఎలా వస్తాయి, దీంట్లో బై నో పే లేటర్ ఎలా చేయొచ్చు, ఇక్కడ ట్రేడింగ్ అనే ఆప్షన్ ఉంది కదా, లెవరేజ్ ఎలా చేయొచ్చు, వీటి గురించి అన్నిటి నేను సెపరేట్ వీడియో చేస్తాను. బట్ కానీ మీరు కానీ ఈ డ్రాప్ గురించి చూస్తే ఇదైతే చాలా చాలా బెస్ట్ అని చెప్తాను. ఎందుకంటే లిటరలీ ఓన్లీ 17,000 యూజర్స్ మాత్రమే ఈ ప్రోటోకాల్ రిజిస్టర్ అయ్యారు. ఈ ప్రోటోకాల్ వచ్చి ఆల్మోస్ట్ ఒక 8-9 మంత్స్ పైన అయింది. సో ఒకవేళ ఎయిర్ డ్రాప్ వస్తే చాలా చాలా పెద్ద అమౌంట్ వచ్చే ఛాన్సెస్ అయితే చాలా ఎక్కువ ఉన్నాయి. అండ్ ఈ ప్రోటోకాల్ చాలా అంటే చాలా బాగుంటుంది. ఇట్స్ వన్ ఆఫ్ మై ఫేవరెట్. మీరు కానీ ముందు యూజ్ చేయకపోతే గ్యారంటీ యూజ్ చేయండి. నెక్స్ట్ వచ్చి శాంక్టమ్. సో వాళ్ళ ఎక్స్లో చూస్తే వాళ్ళు ఏం పెట్టారంటే, ఇక్కడ లిక్విడ్ స్టేకింగ్ ప్రోటోకాల్. బేసికలీ లిక్విడ్ స్టేకింగ్ ఏంటంటే యూజువలీ ఈ సొలానాలో మీరు సొలానా అనే టోకన్ని మీరు స్టేక్ చేసుకోవచ్చు. స్టేక్ చేయడం వల్ల యూజ్ అంటే బేసికలీ యూఆర్ సెక్యూరింగ్ ద నెట్వర్క్ అనమాట. సో ఒకవేళ మీరు స్టేక్ చేస్తే మీరు ఆ సొలానా టోకన్స్ని యూజ్ చేయలేరు అనమాట. సో దానికి బదులుగా లిక్విడ్ స్టేకింగ్ చేస్తే, మీరు లిక్విడ్ స్టేకింగ్ చేసుకుంటే మీరు ఎంతైతే మనీని స్టేక్ చేస్తున్నారో అంత లిక్విడ్ టోకన్ని మీకు ఇస్తారనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మీరు బ్యాంక్లో 1 lakh డిపాజిట్ చేశారనుకోండి, అండ్ లాకిన్ పీరియడ్ ఈస్ 1 year. సో ఆ 1 year వరకు మీరు ఆ మనీని యూజ్ చేయలేరు. బట్ లిక్విడ్ స్టేకింగ్ ఎలా అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇదే సినారియోలో, బ్యాంక్ సినారియోలో మీరు 1 lakh ఇచ్చారనుకోండి, డిపాజిట్ చేశారనుకోండి, బ్యాంక్ మీకు 1 lakh వర్త్ ఆఫ్ గోల్డ్ మీకు ఇచ్చింది. సో మీరు మనీ యూజ్ చేసుకోలేకపోయినా కానీ మీకు గోల్డ్ ఇచ్చింది కదా, మీరు ఆ గోల్డ్ని మీరు ఎలా అంటే ఖర్చు పెట్టుకోవచ్చు. ఇప్పుడు మీకు ఆ మనీ కావాలంటే ఈ గోల్డ్ తీసుకుని వాళ్ళకి ఇచ్చేసి మీరు ఆ మనీని వెనక్కి తెచ్చుకోవచ్చు. సో అలా అనమాట. సో ఇక్కడ మీకు 2 జరుగుతుంది. ఇక్కడ మీకు నెట్వర్క్ సెక్యూర్ అవుతుంది, అట్ ద సేమ్ టైం మీకు దాని వర్త్ ఆఫ్ సేమ్ అమౌంట్ మీకు అనేది రిటర్న్ వస్తుంది అనమాట. సో బేసికలీ మన కరెన్సీ లాగా అనుకోండి. కరెన్సీ కూడా జస్ట్ నోట్ కదా, బేసికలీ గవర్నమెంట్ అనేది బ్యాకప్ చేస్తారు కాబట్టి దానికి వాల్యూ అనేది ఉంటుంది. నెక్స్ట్ వచ్చి గ్రాస్ ప్రోటోకాల్. నేను ఆల్రెడీ దీనిపైన వీడియో అయితే చేశాను, ఒకసారి చూడండి. సింపుల్గా చెప్పాలంటే ఈ గ్రాస్ ప్రోటోకాల్ వాళ్ళు ఏం చేస్తారంటే, మీ యొక్క ఇంటర్నెట్ యూజ్ చేసుకొని డేటాని ఎక్స్ట్రాక్ట్ చేసి కంపెనీస్కి సెల్ చేసి దాని నుంచి వచ్చిన మనీని మీకు ఇస్తారనమాట. చాలా సింపుల్ యాజ్ దట్. సో మీకు ఎలా ఇస్తారు మనీ అంటే, మీకు బ్యాంక్ ట్రాన్స్ఫర్ అలా చేయరు, గ్రాస్ టోకెన్ అని ఇస్తారు. ఆ గ్రాస్ టోకెన్ని మీరు USDT కన్నా USDC కన్నా కన్వర్ట్ చేసుకొని మనీ అనేది సంపాదించుకోవచ్చు. దీని మీద ఆల్రెడీ వీడియో చేశాను, కింద లింక్ ఇస్తాను, దాన్ని చూడండి. సో గ్రేడియంట్ కూడా అలాంటిదే కొద్దిగా. సో వీళ్ళు వచ్చి బేసికలీ డేటా అయితే ఎక్స్ట్రాక్ట్ చేయరు, వీళ్ళు జస్ట్ లేటెన్సీ ఎంత ఉందో జస్ట్ టెస్ట్ చేసి, ప్రస్తుతానికైతే వీళ్ళది చాలా ఇనిషియల్ ప్రోడక్ట్ ఇది, జస్ట్ లేటెన్సీని వాళ్ళు టెస్ట్ చేసి జస్ట్ ఆ మ్యాప్లో యాడ్ చేసుకొని జస్ట్ డేటా కలెక్ట్ చేసుకుంటున్నారు. డేటా అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నుంచి ఆస్ట్రేలియాకి పింగ్ చేస్తే ఎంత టైం పడుతుంది, ఎంత టైంలో రిటర్న్ వస్తుంది. సో అది చేస్తుంది. దీని గురించి ఆల్రెడీ వీడియో చేశాను, కింద లింక్ ఇస్తాను, దాంట్లో చూడండి. నెక్స్ట్ వచ్చి మీటియోరా. మీటియోరా ఈస్ వన్ ఆఫ్ ద లార్జెస్ట్ ప్రోటోకాల్స్ ఇన్ సొలానా నెట్వర్క్. మీరు ఈ మీటియోరా గురించి మీకు తెలియాలంటే, దీన్ని బిల్డ్ చేసింది జూపిటర్ టీమ్. మీకు
క్రిప్టో గురించి కొద్దిగా నాలెడ్జ్ ఉండి, సోలానా గురించి నాలెడ్జ్ ఉంటే మీకు జూపిటర్ అనే ప్రోటోకాల్ గురించి మీకు తెలిసే ఉంటది. ఇట్స్ బేసికల్లీ డవ్. సో, ఎక్స్‌చేంజ్ ప్రోటోకాల్ అనమాట. సో, దీన్ని బిల్డ్ చేసింది కూడా వాళ్ళే. జూపిటర్ అని మీకు తెలుసు. జూపిటర్ వాళ్ళు లైక్ 1 ఇయర్ బ్యాక్ చాలా చాలా పెద్ద అమౌంట్‌లో ఎయిర్ డ్రాప్స్ చేశారనమాట జూపిటర్ టోకెన్‌ని. లైక్ 3000 జూపిటర్, 4000 జూపిటర్, 5000 జూప్. ఒక్కొక్క జూప్ వాల్యూ ఆల్మోస్ట్ $1, ఆల్మోస్ట్ 3000, 10,000 వర్త్ ఆఫ్ డాలర్స్ ఆఫ్ ఎయిర్ డ్రాప్‌ని వాళ్ళు ఎయిర్ డ్రాప్ చేశారు. సో, మీటియోరో కూడా అలానే ఉండొచ్చని అనుకుంటున్నాను. సో, మీటియోరోలో ఏం చేయొచ్చు అంటే బేసికల్లీ లిక్విడ్ పూల్స్ ఉంటాయి. మీరు మనీ అని డిపాజిట్ చేయొచ్చు. బేసికల్లీ లిక్విడ్ పూల్‌లో మీరు డిపాజిట్ చేసుకోవచ్చు. సో, ఇట్స్ బేసికల్లీ యూ ఆర్ ప్రొవైడింగ్ లిక్విడిటీ టు ద మార్కెట్ అనమాట అంతే. సో, దీనికి బదులుగా మీకు పాయింట్స్ అయితే ఏం చూపిస్తే ఒకసారి యాప్ ఎలా ఉంటదో. నేనైతే పెద్దగా యూజ్ చేయలేదు. చాలా తక్కువ యూజ్ చేశాను. నా పోర్ట్‌ఫోలియో చూస్తే ఒక $100 ఏమో ఉంటదంతే. వాలెట్ కనెక్ట్ చేయలేదు. బట్ చాలా తక్కువగానే యూజ్ చేశాను ఇది. హ్మ్. ఇక్కడ చూసుకోవచ్చు కదా! మీరు డైనమిక్ పూల్‌కెళ్ళి మీరు ఏది కావాలంటే ఆ పూల్ సెలెక్ట్ చేసుకొని, ఇక్కడ మీరు మనీ డిపాజిట్ చేసుకోవచ్చు. సో, దీనివల్ల మీకు లాభం ఏందంటే మర్చిపోయా చెప్పడం. సో, మీకు దీని నుంచి మీకు ఫీజ్ అనేది వస్తుందనమాట. సో, దాని నుంచి మీరు మనీ సంపాదించుకోవచ్చు. అండ్ అనదర్ పొటెన్షియల్ ఎయిర్ డ్రాప్ వచ్చి పార్సెల్. సో, దీంట్లో మీరు ఒకే ఆప్షన్ బేసికల్లీ మీరు యూఎస్‌డిటీని లెండ్ చేయొచ్చు దీంట్లో. దీనికి మీరు పాయింట్స్ లెండ్ చేసినందుకు మీకు దీంట్లో పాయింట్స్ ఇస్తారు. ఇది ఆల్మోస్ట్ సీజన్ 1 అయితే అయిపోయింది. ఇది సీజన్ 2 నడుస్తుంది. సో, ఇట్లా ఈ సీజన్ కూడా మంచిగా ఎయిర్ డ్రాప్ ఇచ్చారు. సో, సీజన్ 2 కూడా మంచిగా ఇస్తారని అనుకుంటున్నాను. సో, బేసికల్లీ మీరు దీంట్లో యూఎస్‌డిసి డాలర్ లెండ్ చేయొచ్చు. దానికి మీకు ఇంట్రెస్ట్ వస్తది. అట్ ద సేమ్ అది కాకుండా మీకు పాయింట్స్ కూడా వస్తాయి. దాని నుంచి ఎయిర్ డ్రాప్ కూడా వస్తది. సో, ఇవండి ఈరోజు వీడియోలో. వీటి గురించి అయితే గ్రాస్ గురించి, గ్రేడియంట్ గురించి అయితే నేను ఆల్రెడీ వీడియో చేశాను. కింద లింక్ ఇస్తాను చూడండి. రెయినిఫై గురించి నేను సెపరేట్‌గా వీడియో చేస్తాను. ఎందుకంటే ఇది అట్‌లీస్ట్ ఒక 10 మినిట్స్ అయినా పడుతుంది మొత్తం దీని గురించి చూడాలంటే. నేను మొత్తం ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను లైక్ స్టార్ట్ టు ఎండ్. సో, థాంక్ యూ.